వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో నేను మీకు గార్లిక్ చిల్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి చూపిస్తానండి. ఒక బంగాళదుంప తీసుకున్నానండి, పైనంతా చెక్కి పెట్టాను. ఇలా పొడవుగున్నది తీసుకుంటే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకున్నప్పుడు బాగా వస్తాయండి. ఇప్పుడు ముందుగా ఇలా సైడ్లో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలి ముక్కలన్నీ. ఈ సైజులో ఇలా ముక్కలు కోసుకోవాలి. ఇలా ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి, ఇలా వెడల్పుగాని. ఒక దుంప కోస్తే అండి పెద్దది, ఇన్ని ముక్కలైనవి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టానండి. దుంపలు మనం ఉడికించుకోవడానికి సరిపడగా వాటర్ పోసాను. అవి మరుగుతున్నప్పుడు మనం దుంపలు వేసుకుందాం. వాటర్ మరుగుతుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న దుంపలు ఇందులో వేసేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒకసారి అంతా కలుపుకోవాలండి. ఐదు నిమిషాలు అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని వడకట్టేసుకుందాం గిన్నెలోకి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టానండి. ఇందులో కొద్దిగా వేసుకోవాలి ఆయిల్. మీ దగ్గర బటర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. బటర్ లేదందుకు ఆయిల్ వేస్తున్నాను నేను. వెల్లుల్లిపాయ పెద్దది తీసుకున్నానండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి వేయించుకుందాం. ఇవి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. వేగిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని ఒక గిన్నెలో తీసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి పెట్టానండి. ఆయిల్ వేడెక్కిందండి. మనం ఉడికించి పెట్టుకున్న ముక్కలు ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. కొద్దిగా ఉన్నాయి కాబట్టి నేను ఒకసారి వేసేస్తున్నాను. ఎక్కువ ఉంటే 2 సార్లు వేయించుకోవాలి. స్టవ్ హైలో పెట్టుకునండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ వేగిపోయినాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని ప్లేట్లోకి తీసేసుకుందాం. బౌల్ తీసుకుని ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం. వేయించి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, కొద్దిగా కారం, ఇవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. నేను ఉడికించేటప్పుడు వేసాను ఉప్పు, సరిపోయింది. మీకు ఉప్పు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వేసి కలుపుకోవచ్చు. గార్లిక్ చిల్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయినాయండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.